అవుట్ ఆఫ్ నోవేర్ ఒక సినిమా తీసి ప్రొడ్యూస్ చేసి అది హిట్ అవ్వడం అంటే ఇంత కాంపిటేటివ్ స్పేస్లో కూడా నాకు ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి ఎంకరేజ్ చేసిన ఫస్ట్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక సినిమా తీయడం వేరు, మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసే అంత శక్తి ఉండడం వేరు. సో అంత శక్తిని ఇప్పటిదాకా కాన్స్టెంట్గా నాకు ఉంచిన మీడియాకి, ఫ్యాన్స్కి, నా వెల్విషర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమా ఛాన్స్ ఎత్తుక్కునే స్టేజ్ నుండి ఐఎమ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మై ఓన్ ఫిలిం. దిస్ ఈజ్ మై సెకండ్ ఫిలిం విత్ మై డాడ్ సపోర్ట్. సో థ్యాంక్స్ టు ది ఆడియన్స్, వెల్విషర్స్, ఫ్యాన్స్ అందరికీ. సో ఆర్ ఫస్ట్ ఫిలిం వాజ్ ఫలక్నామా దాస్. సో మా చేతులు ఏం లేనప్పుడే అట్లాంటి సినిమా తీసినాం. ఇప్పుడు నాకు తెలిసి కావాల్సిన అన్ని వెపన్స్ ఉన్నాయి చేతిలో. సో ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న ఫర్ ద అమేజింగ్ స్క్రిప్ట్. ప్రసన్న నాకు 2-3 చెప్పిండు, కానీ ఇది సడన్గా నాకు తెలిసి చైర్లో ఊగిపోతుండే నరేష్ నిన్నంతసేపు. సో మీరు కూడా థియేటర్లో అట్లానే ఊగిపోతారు అనుకుంటున్నా. అండ్ నరేష్, నివేత, లియాన్, వీఆర్ ఆల్ ఫ్రమ్ సిన్స్ పాగల్, ఇట్స్ లైక్ సేమ్ ఫ్యామిలీ. సో డెఫినెట్లీ షూట్ కూడా మేము లైక్ ఎవ్రీ మినిట్ కాన్ఫిడెంట్గా తీస్తామని తెలుసు. సో విల్ కమ్ వెరీ సూన్. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తా, చాలా ఫాస్ట్గా వస్తాయి సినిమా, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నిన్న కూడా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరూ ఫోన్ చేశారు, 2-3. దుమ్కి అని చదువుతుంది, దుమ్కి కాదు దమ్కి. సో స్పెల్లింగ్ ఫిక్స్ అయిపోయింది, DHUMKI. ఇట్స్ దమ్కి, దాస్కా దమ్కి. అండ్ ఫుల్ లెంత్ ఒక మాస్ రగ్డ్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఆ దాస్ అన్న పేరుతో జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ రైట్ నౌ. దాస్ అంటే కృష్ణదాస్ అనే ఒక వెయిటర్ గాడి లైఫ్లో జరిగే థ్రిల్లింగ్ కథ ఇది. సో ఐ హోప్ యూ ఆల్ విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్. థ్యాంక్ యూ. అండ్ షూట్ వచ్చేసి వీఆర్ స్టార్టింగ్ రైట్ అవే. విత్ ఇన్ 3 days వీఆర్ స్టార్టింగ్ అండ్ నాన్ స్టాప్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇన్ like 2-3 months. So thank you. Need all your blessings.